దేవునికి మహిమ కలుగునుగాక. చేతులెత్తి అందరం స్తోత్రం చెల్లిద్దా. ఈ దిన దేవుని యొక్క మాటల కొరకు లూకా సువర్తమానం నుండి 17వ అధ్యాయంలో ఉన్న 10వ వాక్య భాగాన్ని అందరూ కూడా తెరచి చదవబడుతుండగా ఆలకించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు ఈ వాక్య భాగాన్ని మన వినికిడిలో దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. స్వయాన యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పిన మాటను మనం చదువుకుని ఉన్నాం. ఆయన ఏమని చెప్పారు అంటే 17వ అధ్యాయం 10వ వాక్య భాగంలో, మీకు ఆజ్ఞాపించినవన్నీ మీరు చేయాలి. మీరు చేస్తారు కదా. చేసిన తర్వాత మీరు చెప్పాల్సిన మాట ఏంటిది అంటే, మేమయ్యా చెయ్యాల్సినవి మాత్రమే మేము చేసాం, మేము నిష్ప్రయోజకులం అని చెప్పాలంట. చెప్పండి హల్లెలూయా అని. మేము చేయాల్సినవి చేసాం, మేము నిష్ప్రయోజకులం. ఈ నూతన సంవత్సరంలో మనం చేయాల్సినవి ఏంటి మరి? ఈ నూతన సంవత్సరంలో మనలో ఉన్న ప్రతి ఒక్కరికి నువ్వు చేయాల్సింది ఇదే, మీరు చేయాల్సినవి ఇయే, సంఘం చేయాల్సింది ఇది అని దేవుడంట ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. ఈ రోజున మనం ఏం చేయాలో దాన్ని తెలుసుకోవాలి. దాన్ని మనం అడగాల ప్రభు దగ్గర. యూ హ్యావ్ టు ఆస్క్ హిమ్, నేనేం చేయాలయ్యా, మేమేం చేయాలి, మా కుటుంబాన్ని ఏం చేయమంటావు? మనము ప్రభు దగ్గర అడగాలి. ఇక్కడ అంటున్నారు కొంతమంది, మేం చేయాల్సిన వాటినే మేం చేసామయ్యా. వీళ్ళెవరు అంటే చెప్పండి, వారు చేయాల్సినవి ఏంటియో వారు తెలుసుకొని వాటిని చేస్తున్నవారు. ఈ రోజున నువ్వు చేయాల్సినవి ఏంటియో ఈ రోజున నువ్వు తెలుసుకున్నావా? తెలుసుకున్న తర్వాత చేయాల్సిన వాటిని చేసేటటువంటి వారిగా మనము ఉందుముగాక. ఎలా ఉన్నాం ఈ రోజున? తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, తెలుసుకున్నవి తెలుసుకున్నట్లుగా చేయడం. ఈ నూతన సంవత్సరంలో ఎందుకు చేయాలి? చేయాల్సిన వాటిని ఎందుకు చేయాలి? హల్లెలూయా. చేయాల్సిన వాటిని ఎందుకు చేయాలి? కూర్చోరదన్నాను. ఇక్కడ వాక్యం తెలియపరుస్తూ ఉంది, దేవుడు ఏం చేయమంటూ ఉన్నాడు ఇంతకీ. ఆ పై వాక్య భాగాన్ని మనం మరొకసారి చదివితే 10వ వాక్య భాగం, ఈ మాటలు విన్నారా? మనకంట దేవుడు కొన్నిటిని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడంట? మనకు దేవుడు కొన్నిటిని చేయమనడానికి, చేయండి అని వాటిని ఏం చేస్తూ ఉన్నాడంటే, బతిమిలాడట్లే. ఏం చేయట్లే అక్క, నాకు చూడండి, ఏం చేయట్లే, నేను బ్రతిలాడుకోవట్లేదు, ప్లీజ్ చేస్తావా అనట్లే, ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆర్డర్ వేస్తున్నాడు. నువ్వు ఇది చెయ్యాలి అని చెప్తూ ఉన్నాడు, ఇవి చేయాల్సినవి అని చెప్తూ ఉన్నాడు. వాటినంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఇక్కడ వాళ్ళు అంటున్నారు, అవునయ్యా, మేము మీరు ఆజ్ఞాపించిన వాటిని
మీరు చేయమంటున్న వాటిని ఇదిగో మేము చేస్తున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సంవత్సరంలో మనము కూడా ఈ సాక్ష్యాన్ని పలుకుదుము గాక. దేవుడు చేయమన్న వాటిని ఈ సంవత్సరంలో మేము చేసామయ్యా. దేవుడు చేయమంటున్న వాటిని మేము చేస్తున్నామయ్యా. ఈ రోజున ఇదిగో నిండు హృదయముతో, ఈ రోజున ధైర్యముతో ప్రభుతో ఆ మాట మనం పలుకుదుము గాక. ఈ రోజున దేవుడు ఆజ్ఞాపించిన వాటిని, దేవుడు ఆజ్ఞాపిస్తున్నటువంటి వాటిని ఈ రోజున మనము చేయబద్దులంగా ఉంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున దేవుడు ఎందుకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు? దేవుడు ఎందుకు చేయమని బతిలాడుకోవట్లేదంట. ఆయన ఆర్డర్ జారీ చేస్తూ ఉన్నాడు. ఆజ్ఞనిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఒకసారి ఆ మాటను నేను మీకు చూపిస్తాను రండి. ఎందుకు దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, ఎందుకు ఆయన బ్రతిలాడట్లే, ఎందుకు ఆజ్ఞాపిస్తున్నాడు, ఏంటిది? ఒకసారి చదువుదాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 24వ వాక్య భాగాన్ని చదువుతున్నారు. వినండి. మనము చేయవలసిన వాటిని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరంలో దేవుడు ఆజ్ఞాపిస్తున్న వాటిని మనమంట చేస్తే ఏం కలుగుతుంది అటంటే, ఏం కలుగుతుంది? దేవుడు ఆజ్ఞాపించిన వాటిని చేస్తే అక్కడ చెప్తూ ఉన్నాడు, మనకు నిత్యము మేలు కలుగుటకు యెహోవా నేటి వలె మనలను బ్రతికించున్నట్లు ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. గట్టిగా చప్పులు కొడుతూ ప్రభుకు స్తోత్రం చెల్లిద్దా. హల్లెలూయా చెప్పండి. ఎందుకు ఆజ్ఞాపిస్తున్నాడంట? నీకు మేలు కలగాల. చెప్పండి స్తోత్రం అని. నీ కుటుంబానికి మేలు కలగాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఆజ్ఞాపించిన చేస్తేనే నీకు మేలు కలుగుతుంది. ఆయన ఆజ్ఞాపించినవి నువ్వు చేస్తేనే, చేయకపోతే కాదు, నువ్వు చేస్తేనే నీకు మేలు కలుగుతుంది. అక్కడ చెప్పబడింది ఏంటిదంటే నువ్వంట నిత్యము, ఎప్పుడంట ఓటీపీ కాదు, వన్స్ ఇన్ ఏ లైఫ్ కాదు, వన్స్ ఇన్ ఏ ఇయర్ కాదు. ఓటీపీ అనేది ఒకసారి వస్తుందంట. వన్ టైం పాస్వర్డ్ అంటారంట దాన్ని. ఓటీపీ అంటే ఒకసారి వస్తుంది. ఇక్కడ అంటూ ఉన్నాడు దేవుడు, నేను నీకు ఆజ్ఞాపిస్తుంది ఎందుకు నిన్ను ఇది చెయ్యమని అంటున్నానంటే, నువ్వు నిత్యము మేలు పొందుకోవాలా. యేసయ్యకు స్తోత్రం కలుగును గాక. నీకు నిత్యము మేలు కలగాల. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత మంచి దేవుని మనం కలిగి ఉంటున్నాం కదా. ఒక్కసారి కాదు, ఈ 2026 సంవత్సరంలో నిత్యము కూడా నువ్వు మేలు నీకు కలుగుతూనే ఉండాలా. మేలు నువ్వు అనుభవిస్తూనే ఉండాలా. మేలుతో నువ్వు నింపబడుతూ ఉండాలా. మేలుతో నీ హృదయం తృప్తిపరచబడుతూ ఉండాలా. మేలు వెంబడి మేలును నువ్వు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకు నేనేం చేస్తున్నానంటే నీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఆర్డరింగ్, నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను, ఆర్డర్ జారీ చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ఏం చెప్పాలంటే అవునయ్యా, ఇదిగో నాకు మేలు కలుగునట్లుగా నువ్వు ఆజ్ఞాపించినవన్నీ నేను చేస్తాను. హల్లెలూయా. నాకు మేలు కలుగుతుంది అంటే అంతే చాలయ్యా. నువ్వేది చెబితే అది చేస్తానయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మనకు మేలు కలగడానికి, అది నిత్యము కలగడానికి ఆ వాక్య భాగాల్లో మీరు చదివితే ఈ సంవత్సరం అంతా కూడా మనం ఎలాగో జీవిస్తామంటే నిత్యము కూడా మేలు పొందుకుంటూ
నిత్యము మనకు మేలు కలిగించుకుంటూ మనమంట జీవిస్తుంటామంట. అక్కడ చెప్పబడిన మన నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికిస్తాడంట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు చెప్పండి, ఇప్పుడు ఎలాగ మనం బ్రతకాలా? కీడులను చూస్తూ ఇంకా ఈ 2026 సంవత్సరంలో కూడా కీడులు, ఇంకా మేలు పొందుకోకుండా ఇంకా కష్టాలే, ఇంకా కన్నీరే, ఇంకా అవమానాలే, ఇంకా ఇబ్బందులే ఇంకా పడుతూ ఈ 2026 సంవత్సరంలో నువ్వు బ్రతకాలని, మన సంఘం జీవించాలని దేవుడు అలాగ ప్లాన్ చేయలేదట. కానీ ఈ యొక్క సంవత్సరంలో నువ్వు ఎలాగ జీవించాలటంటే, నువ్వు నిత్యము కూడా ఈ సంవత్సరంలో మేలు కలిగించుకుంటూ, మేలు పొందుకుంటూ, మేలులతో తృప్తిపరచబడుతూ, మేలుతో నీ హృదయాన్ని నింపుకుంటూ నువ్వు ఈ సంవత్సరంలో బ్రతకాలంటే స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతమందికి ఇటు జీవితం కావాలా? నిత్యం ఈ సంవత్సరం అంతా కూడా, ఈ సంవత్సరం అంతా ఇదిగో నిత్యము నాకు మేలు కలగాలన్న వాళ్ళ చేతులెత్తి. వద్దా మీకు? కావాలనుకున్న వారికి దేవుడు ఇవ్వబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. నిత్యము ఈ సంవత్సరం అంతా కూడా ఇదిగో మనకు మేలు కలగబోతుంది, మనకు మేలు కలుగుతుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలామంది చూడండి, చాలామంది మనం నిత్యము కూడా ఈ సంవత్సరంలో ఎలాగ బ్రతకాలా? అక్కడ చెప్పబడిన మాటను మనం గమనిస్తూ ఉన్నాం కదా. నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించున్నట్లు. ఈ రోజున చాలామంది ఎలాగ ఉన్నారంటే, ఇక కన్ను లొట్టబోయి ఇక జీవితం అలా ఈడేడుస్తున్నట్టుగా ఇక్కడ వాక్యం తెలియపరుస్తూ ఉంది. చాలామంది ఏదో బ్రతికి ఉన్నామంటే ఏదో బ్రతికున్నామయ్యా అన్నట్లుగా బ్రతుకుతున్నారు. లేదు, చాలామంది ఆత్మీయంగా ఎలా ఉన్నారంటే చచ్చిన వారిలాగానే ఉన్నారు. ఆత్మీయంగా ఎలా ఉన్నారంట? బ్రతికిన వారిగా లేరు. మనము శారీరకంగా మాత్రమే కాదు ఇక్కడ తీసుకోవాల్సింది, ఆత్మీయంగా మనం ఎలా ఉండాలి అంటే, చెప్పండి, ఆత్మీయంగా ఎలా ఉండాలంట? ఇదిగో నువ్వు శారీరకంగా బ్రతికి ఉన్నావని చెప్పుకోవడానికి కాదు, ఆత్మీయంగా బ్రతికి ఉన్నావా? ఈ రోజున దేవుడు ఆజ్ఞాపించిన చేయకుండా ఎట్లా ఆత్మీయంగా మనం బ్రతికుంటాం చెప్పండి? దేవుడు చేయమన్నవి చేయకుండా మనం ఆత్మీయంగా బ్రతికి ఉండగలమా? మన ఆత్మీయ జీవితం బ్రతికి ఉండగలదా? ఈ రోజున చాలామంది జీవితాలు దేవుడు ఆజ్ఞాపించినవి చేయకపోవడాన్ని బట్టి ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉంటున్నారు, ఆత్మీయంగా నిర్జీవంగా ఉంటున్నారు, ఆత్మీయంగా మృతులుగా ఉంటూ ఉన్నారు. బైబిల్ అంటూ ఉన్నది ఈ రోజున దేవాది దేవుడు మనలందరినీ కూడా మృతులుగా కాదు కానీ జీవించేటటువంటి వారిగా ఈ రోజున చేయాలనుకుంటున్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఈ ఆత్మీయంగా నువ్వు బ్రతికిన వ్యక్తిగా ఉండాలంటే దేవుడు నీకు ఏదైతే ఆజ్ఞాపిస్తూ ఉన్నాడో, దేవుడు ఆజ్ఞాపించినవి, దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా, దేవుని ఆజ్ఞను పాటించకుండా, దేవుడు ఆజ్ఞాపించినవి చేయకుండా నువ్వు ఆత్మీయంగా బ్రతికి ఉండలేవు. నీ ఆత్మ ఈ రోజున ఆత్మీయంగా అది జీవించుండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. అయ్యా, నేను ఆత్మీయంగా, నేను శారీరకంగా మాత్రమే కాదు, ఆత్మీయంగా కూడా నేను జీవించాలా, ఆత్మీయంగా కూడా నేను జీవించున్నట్లుగా ఇదిగో ఈ యొక్క నూతన సంవత్సరంలో నైనా నీ ఆజ్ఞలను లేక నువ్వు ఆజ్ఞాపించిన వాటిని నేను చేస్తానయ్యా అని మనం చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో ఉండి 1-2 ఉదాహరణలు నేను మీకు చూపించి ఆ తర్వాత నేను ముందుకు తీసుకుని వెళ్తాను. రండి. నిర్గమకాండం మొదటి అధ్యాయంలో ఈ వ్యక్తులు మనకు బాగా సుపరిచితమైన వ్యక్తులు. నిర్గమకాండం మొదటి అధ్యాయం 17వ వాక్య భాగంలో, అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అయితే ఐగుప్తు రాజు ఆజ్ఞాపించినవి చేయాలి వాళ్ళు, కానీ ఐగుప్తు రాజు ఆజ్ఞాపించినవి వారు చేయక
మగ పిల్లలను ఏం చేశారటంటే మగ పిల్లలను బ్రతకనిచ్చారు. హల్లెలూయా చెప్పండి, చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కొంతమంది మంత్రసానులు ఉన్నారు. బహుశా వాళ్ళు ఇద్దరు అని ఆ వాక్య భాగంలో మనం చూడొచ్చును. ఆ మంత్రసానులు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అటంటే, ఈ మంత్రసానులు ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు హాస్పిటల్ వచ్చాయి, కానీ ఇంతకుముందు డెలివరీస్ ఎవరు చేసేవాళ్ళు? డెలివరీస్ మంత్రసానులు చేసేవాళ్ళు. డెలివరీ ఇక్కడే అయిపోయేది, హాస్పిటల్ దాకా పోవాల్సిన అవసరత ఉంటూ ఉండేది కాదు. ఐగుప్తు దేశంలో ఫరో అంట, ఇది ఎగ్జాక్ట్లీ ఎప్పుడు జరిగింది అంటే, మోషే ఇక జన్మించేటటువంటి సమయానికి ఈ మంత్రసానులు రంగంలో ఉన్నారు. మంత్రసానులు చాలా పాపులర్. మంత్రసానులు వారి యొక్క వృత్తి చాలా బిజీగా ఉందన్నమాట. అప్పుడు ఏం జరిగింది అంటే, మంత్రసానులకు ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం అనమాట. రాజుగారు ఏమి ఇచ్చారు? ఇప్పుడు ఆశా వర్కర్స్ అని, అంగన్వాడీ టీచర్స్ అని, ఇంకా చాలా చాలా ఉద్యోగాలు ఇస్తున్నారు కదా. అప్పుడంటే ఈ యొక్క ఉద్యోగాలు రాజుగారు ఇచ్చారంట. ఫరో ఏమని ఆజ్ఞాపించాడంటే, మీరు ఏం చేయాలి అంటే, ఇదిగో ఇజ్రాయేలు ప్రజలలో మగ పిల్లలు పుడితే వాళ్ళని చంపేయాలి. హల్లెలూయా. బైబిల్ అంటున్నది ఏంటిది అంటే, ఇప్పుడంటే ఆ మంత్రసానులు రాజు ఆజ్ఞాపించాడు, ఫరో ఆజ్ఞాపించాడు. ఫరో ఆజ్ఞాపించినట్లుగా ఇప్పుడు ఎవరు చేయాలా? అక్క, ఇప్పుడు గవర్నమెంట్ చెప్పినట్లుగా నువ్వు చేయకపోతే నేను రాను అని అన్నావు అనుకోండి, లీవ్ పెట్టకుండా, ఏమైపోయింది? సర్లే అమ్మా, వందనాలు, చాలు, నువ్వు చాలా మంచి సేవలు అందించావు. సేవలు ఇప్పుడు అమ్మ నీలాంటి జాబ్ కొరకు కొల్లలుగా ఎదురు చూస్తున్నారమ్మా, తాపత్రయ పడుతూ ఉన్నారు. నానా డిస్టర్బ్ చేయకుండా కూర్చో, ప్రస్తుతం కూర్చో, ఎక్కడొక్కడ బయటికి వెళ్ళడం పెద్ద తప్పు. హల్లెలూయా. కాబట్టి ఏం చేస్తారంటే, గవర్నమెంట్ ఆజ్ఞాపించినట్లుగా చేయకపోతే గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ ఉద్యోగాల్లో చూస్తారు, చేస్తూ ఉన్నారా చేయట్లేదా చూస్తారు. ఇక చూసినప్పుడు వెంటనే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఫరో ఆజ్ఞాపించాడంట. ఏమని ఆజ్ఞాపించాడు ఫరో? ఇదిగో మీరు ఇది చెయ్యాలి, మీరు మంత్రసానులు కాబట్టి ఇది చెయ్యాలి. హల్లెలూయా. అయితేనంట ఇప్పుడు ఫరో ఆజ్ఞాపించినట్లు వారు చేయలేదు. మరి ఎవరు ఆజ్ఞాపించినట్లుగా చేస్తూ ఉన్నారు? దేవుడే ఆజ్ఞాపించినట్లుగా వీరు చేస్తూ ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. అదే మనకు కనిపిస్తూ ఉంది. అక్కడ ఫరో ఆజ్ఞాపిస్తూ ఉన్నాడంట, ఫరో చేయమన్నట్లుగా వీళ్ళు చేయట్లే. మనం కూడా ఈ రోజున మనం ఏం తెలుసుకోవాలి అంటే, మనం ఏం తెలుసుకోవాలంటే, ఈ ఫరో ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు తెలిసిన? సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడు. చాలామంది ఇప్పుడు ఎవరు చెప్పినట్లుగా చేస్తూ ఉన్నారంటే, ఎవరు ఆజ్ఞాపించినట్లుగా వీళ్ళు చేస్తూ ఉన్నారు, వీళ్ళు నడుస్తూ ఉన్నారు, వీళ్ళు ఫాలో అవుతున్నారంటే ఎవరు ఆజ్ఞాపించినట్లుగా? ఫరో. ఇదిగో సాతానుకు సాదృశ్యంగా ఉంటే సాతాను చెప్పినట్లుగా చాలామంది నడుచుకుంటూ ఉన్నారు. అందుకనే వారి జీవితంలో ప్రభు అన్నాడు, నిత్యము నీకు మేలు కలుగుతుంది. నీకు నిత్యము నేను మేలు కలుగుటకు నేనేం చేయాలనుకున్నాను అంటే, ఇదిగో ఈ వీటిని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను, కానీ నువ్వేం చేయట్లేదంటే, నేను ఆజ్ఞాపించినట్లుగా నువ్వు చెయ్యట్లేదు కాబట్టి, నేను ఆజ్ఞాపించిన నా ఆజ్ఞను నువ్వు పాటించట్లేదు కాబట్టి ఏమవుతుందో తెలిసిన? నీకు మేలు కలగట్లేదు. ఈ యొక్క వాక్య భాగంలో చెప్పండి, ఇప్పుడు ఒక మనిషి ఆజ్ఞాపించినట్లుగా, గవర్నమెంట్ ఆజ్ఞాపించినట్లుగా చేయకపోతే ఏం కావాలంటే వాళ్లకు కీడు కలగాలి. అంటే ఉద్యోగం ఏమైపోవాలా? ఉష్పటాకే, ఇంకా మరలా ఇంకా తిరిగేం లేదు, ఉద్యోగం ఊడాల. కానీ ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తే వాళ్ళ ఉద్యోగాలు ఏం ఊడలేదు. గట్టిగా జబ్బులు కొట్టండి. లోకం ఆజ్ఞాపించినట్లుగా, సాతాను ఆజ్ఞాపించినట్లుగా, ఇదిగో మనము చేయకూడదు, వాళ్ళు చేయలే.
మనుషులు ఆజ్ఞాపించినట్లుగా చేయకూడదు. వాళ్ళు చేయలే. కొన్నిసార్లు ఏమంటారు, ఇది మా డ్యూటీ గారు అంటూ ఉంటారు. కొన్ని ఏమంటారు చెప్పండి, ఏది డ్యూటీ, ఏది డ్యూటీ? నీకు మీరేమనుకోకండి, చెప్తానా. ఏం లే, పోలీసుడు అంట బూతులు మాట్లాడకుండా బెదిరించకుండా మాట్లాడరాయ్ గారు, అది మా డ్యూటీ గారు. ఏది బూతులు మాట్లాడమా? అసలు నీ యూనిఫామ్ చూస్తేనే మనకి, నువ్వు ఆ లాఠీ పట్టుకుంటేనే వాళ్ళకు వెంటనే అయిపోయింది. ఇంక అక్కడ ఆ వ్యక్తిని చూడంగానే ఇక నువ్వు నిజంగా నేను దేవుడు ఆజ్ఞాపించినట్లుగా చేయాల. అమ్మో, దేవుడికి ఆజ్ఞాపించలే. ఈ లాంగ్వేజ్ దేవుడు ఆజ్ఞాపించిన లాంగ్వేజ్ కాదు. ఈ భాష దేవుడు ఆమోదిస్తున్న భాష కాదు. కాబట్టి ఈ భాష నేను ప్రాక్టీస్ చేయకూడదు, ఈ లాంగ్వేజ్ నేను నేర్చుకోకూడదు అని చెప్పి వాళ్ళు అనుకుంటే వాళ్ళు అనుకోవచ్చు. ఇక్కడ ఏం చెప్తారంటే ఇది మా డ్యూటీ అని అనుకోవట్లేదండి. ఈ మంత్రసానులు ఇది మాత్రం మేము చేస్తుంది కాదు. పై అధికారుల నుండి మమ్ములను వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఫోర్స్ చేయడాన్ని బట్టి మేము ఇది చేస్తున్నాం, ఈ విధంగా చేయాలని మాకు కూడా అని వాళ్ళు అనట్లే. మాకు కూడా లేదు. మరి నీకు లేనప్పుడు ఏం చేయాలా? నీదేది ఉందో అది చేయరాదు. దేవుడు ఏం చెప్తుందో అది చేయరాదు. నీ మంచి మనసాక్షి ఏం చెప్తుందో నీ మనసాక్షి చెప్పినట్లుగా చేయరాదు. మంచి వాటిని, దేవునికి వాక్యానుసారమైన వాటిని. మరి అట్లా ఎందుకు చేస్తున్నావు? పై అధికారులండి, ఇదిగో ఆ యొక్క గవర్నమెంట్ అండి, లేకపోతే వాళ్ళండి. ఈరోజు చాలా మంది వాళ్ళ మీద వీళ్ళ మీద ఇదిగో నిందేస్తూ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే దేవుడు ఆజ్ఞాపించినవి చేయలేకపోతూ ఉన్నారు. పైగా వాళ్ళ మీద వీళ్ళు ఏం చేసుకుంటున్నారంటే వాళ్ళ మీద వీళ్ళ మీద మోపి వీళ్ళు ఎస్కేప్ అవుదామని అనుకుంటున్నారు. కానీ దేవుడు దాన్ని అంగీకరించట్లా. నువ్వు నేను మనము ఫరో ఆజ్ఞాపించినట్లుగా ఆ మంత్రసానులు చేయలేదంట. ఆ మంత్రసానులు చేయలేదు. దేవునికి చెప్పండి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఇప్పుడు ఫరో ఆజ్ఞాపించినట్లుగా చేయకుండా దేవుడు ఆజ్ఞాపించినట్లుగా చేయడాన్ని బట్టి హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగింది అంటే దేవుడు ఆజ్ఞాపించినట్లుగా చేశారు. అమ్మ, నువ్వెవరు ఆజ్ఞాపించినట్లుగా చేస్తున్నావు? ఈ రోజున ఎవరు ఆజ్ఞాపించినట్లుగా మనం చేయాలి? ఎందుకో తెలిసిన, నీకు నిత్యము ఈ సంవత్సరంలో మేలు కలగాల. నీవు నిత్యం ఈ సంవత్సరంలో ఆత్మీయంగా జీవించాలా. ఆత్మీయంగా నువ్వు జీవిస్తూ మేలు పొందుకోవాలి అంటే దేవుడు ఆజ్ఞాపించినట్లుగా చేయాలి. ఒకసారి వీళ్ళకి ఏం జరిగిందో చదవండి. అదే మొదటి అధ్యాయం 20వ వాక్య భాగాన్ని చదువుతున్నారు. ఎవరైతే ఫరో ఆజ్ఞాపించినట్లుగా చెయ్యకుండా, లోకం ఆజ్ఞాపించినట్లుగా చెయ్యకుండా, మనుషులు ఆజ్ఞాపించినట్లుగా చెయ్యకుండా దేవుడు ఆజ్ఞాపించినట్లుగా చేసినటువంటి వారినంట ఇక్కడ ఏం చెప్పబడిందంటే 20వ వాక్యం మళ్ళీ చదువుతున్నారు. దేవుడంట ఆ మంత్రసానులకు మేలు చేశాడంట. కొట్టని గట్టిగా చప్పట్లు. నిత్యము ఎవరికి మేలు కలుగుతుంది? అది ఇక్కడ మనం చదువుకున్నాం కదా, ద్వితీయోపదేశకాండం 6:24 చదువుకున్నాం. నిత్యము ఎవరికి మేలు కలుగుతుంది అటంటే మనకు నిత్యము మేలు కలుగుటకై దేవుడు ఆజ్ఞాపించిన వాటిని చేసేటటువంటి వారికి ఆ మేలు కలుగుతుందంట. ఎవరికి? దేవుడు ఆజ్ఞాపించినట్లుగా చేసేటటువంటి వారికి నిత్యము కూడా ఏం కలుగుతుందంట? ఈ సంవత్సరంలో మనము ఆ మేలును పొందుకుందుముగాక. ఈ యొక్క మంత్రసానులకు ఏం కలిగిందటంటే దేవుడంట, చెప్పండి, దేవుడంట ఇదిగో వీళ్ళు మనుషులు ఆజ్ఞాపించినట్లుగా చేయట్లే. రాజైనా ఇదిగో మా దేవుడు చెప్పినట్లుగా కాకుండా నీ మాట ప్రకారంగా మేము చేయమని ఇదిగో ఆ రాజాజ్ఞను కూడా త్రోసివేశారు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు తెలిసిన? ఆ మంత్రసానులకు మేలు చేస్తా ఉన్నాడు. చెప్పండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ఇక్కడ 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేసి నేను త్వరగా ముగిస్తాను. వాళ్ళు మొట్టమొదటిగా ఏం చేశారని తెలిసిన, వారు దేవునికి భయపడుతున్నారు. ఎవరంట ఈ మాటలు వినండి. ఎవరైతే దేవునికి భయపడతారో, దేవుని భయం కలిగిన వారు ఆయన ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో దాన్ని చేస్తారు. దేవుని భయం లేదా? దేవుడు అంటే నువ్వు భయపడవా? అయితే నువ్వు దేవుడు చెప్పినట్లుగా చేయవు. మనం దేవుడు చెప్పినట్లుగా ఇక దేవునికి భయపడే వారు మాత్రం అమ్మో దేవుడు చెప్పినట్లుగా చేయాలా. దేవునికి స్తోత్రం గాక. అక్కడ ఏం జరిగిందంటే మొదటిగా 17వ వాక్య భాగం చదువుకున్నాం కదా, అక్కడ వారు ఏం చేశారంటే దేవునికి భయపడ్డారు. 17వ వాక్య భాగం చదవండి. మంత్రసానులు అది ఎవరికి భయపడేవారంట వాళ్ళు? ఈ రోజున మనము దేవునికి భయపడేటటువంటి వారిగా ఉన్నట్లయితే ఈ సంవత్సరంలో నిత్యము మనకు మేలు కలుగునట్లుగా దేవాది దేవుడు చేయబోతూ ఉన్నాడు. రెండవది అక్కడ చదువుతారు వినండి. రెండవది ఆ మంత్రసానులు ఏం చేశారు అటంటే మొదటిగా భయపడ్డారు. రెండవది వారు ఆ రాజు కూర్చోవాలి చిన్ను. రాజు వారికి ఆజ్ఞాపించినట్లుగా ఏం చేయలేదంట వారు. ఈ రోజున కొంతమంది ఎవరు ప్రేరేపిస్తే అది చేస్తూ ఉంటారు. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటారంట. ఒకడంట వీన్ని పక్కనోని చెప్పేసి అన్నో తమ్ముడో ఉంటారుగా, వానికి చెప్తాడంట డాడీని అడుగు మమ్మీతో చెప్పు. వీడు డైరెక్ట్గా చెప్పలేడు కానీ పక్కన వాడిని ప్రేరేపిస్తూ ఉంటాడు. వీడు బయటికి పోదామని చెప్పు, పైసలు కావాలని చెప్పు. వీడు చూడడానికి ఎట్లుంటాడంటే మళ్ళా చాలా అమాయకుడు, మంచోడు, అమ్మని అమండు, నాన్న అడగడు. వీడు చాలా మంచోడు, ప్రేరేపిస్తూ ఉంటాడు. అట్లా సాతాను గాడు కూడా ప్రేరేపిస్తూ ఉంటాడు. అది చేయి, అట్లా ఉండు, సాతాను గాడు ప్రేరేపిస్తూ ఉంటాడు. ఇప్పుడు సాతాను సాదృశ్యమైనటువంటి ఫరో ప్రేరేపిస్తే ఈ మంత్రసానులు ఏం చేయట్లేదు అంటే ఆ ప్రేరేపణకు లోబడట్లా. ఆ ప్రేరేపణకు వాళ్ళు అప్పగించుకోవట్లే. బైబిల్ అంటూ ఉన్నది ఏంటిదంటే, మరి దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు? వీళ్ళు ఇది చెప్తున్నారు, దేవుడు చెప్పినట్లుగానే మేము చేస్తాం. హల్లెలూయా. అమ్మా ఎవరు చెప్పినట్లుగా చేయాలా? వెనకాల కూర్చొని మీరు చెప్పండి, ఎవరు చెప్పినట్లుగా చేయాలా? దేవుడు చెప్పినట్లుగా మనం చేస్తే, దేవుడు చెప్పినట్లుగా చేస్తే ఈ నూతన సంవత్సరంలో నిత్యము కూడా ప్రభు అన్నాడు నీకు మేలు కలుగుతుంది. వీళ్ళకంట దేవుడంట ఇదిగో మేలు చేశాడు. ఎందుకో తెలిసిన, వీళ్ళు ఆ ఫరో చెప్పినట్లుగానో ఇంకొకరు చెప్పినట్లుగానో వీళ్ళు చేసేటటువంటి వారు కాదు, వాళ్ళు ఆజ్ఞాపించినట్లుగా చేసేటటువంటి వారు కాదు. కాబట్టి వారికి మేలు కలిగింది. స్తోత్రం కలుగును గాక. ఏం మేలు కలిగింది వాళ్ళకు? అక్కడ చెప్పబడింది ఏంటిదంటే వీరి వంశాన్ని దేవుడు బ్రతికించాడు. హల్లెలూయా. ఏం చేశాడంటే వాళ్ళకు వంశాన్ని ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక. అమ్మ వంశం అంటే ఏంటి చెప్పండి. అప్పుడప్పుడు అంటారు కొడుకు లేకపోతే నాకు ఇంకా అంటే వాడు వంశోద్ధారకుడు అనమాట. కొడుకు ఎవరు? అదొక అపోహ. వంశం లేదు, ఇంకా మా పేరు లేదు, మా పేరు మోసేవాడు లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక అని చెప్పి అంటూ ఉంటారు. ఇక్కడ వాక్యం తెలియపరుస్తుంది, దేవుడంట మేలు చేసే, దేవుడంట ఆజ్ఞాపించినటువంటి వారిని లేకుంటే ఆజ్ఞాపించిన వాటిని చేసేటటువంటి వారికి ఇదిగో యుగ యుగాలు వారి వంశానికి ఆయన మేలు చేస్తాడంట. వారి యొక్క వంశాన్ని ఆయన వృద్ధి పొందించాడంట, వారిని విస్తరింపజేశాడంట, వారు మిక్కిలి ప్రబలేటట్లుగా చేశాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. ఇవన్నీ మేలులు వాళ్ళు పొందుకున్నారు. స్తోత్రం కలుగును గాక. ఈ రోజున నీ జీవితంలో కూడా నువ్వు మేలు పొందుకోవాలంటే బైబిల్ అంటూ ఉన్నది, అయ్యా మాకు ఏదైతే మేము చెయ్యవలసిన దానినే మేము చేస్తున్నాము. అది వాళ్ళు చెప్పిన మాట. మేము చెయ్యాలి, ఇది మా దేవుడు మాకు ఆజ్ఞాపించాడు, దీన్ని మేము చెయ్యాలి, వాటిని మేము చేస్తున్నాం. ఈ రోజున నువ్వు దీవించబడతావు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున ఆజ్ఞాపించినవి నువ్వు చేయకుండా
అమ్మా, దేవుడు ఆజ్ఞాపించిన వాటిని చేయకుండా మనుషులు ఏం ఆజ్ఞాపిస్తారో, ఏం ప్రేరేపిస్తారో, ఏం చెప్తారో అవి చేస్తా పోయావనుకోండి, ఈ రోజున నువ్వు దీవించబడు, నీ కుటుంబం దీవించబడదు. ఈ సంవత్సరంలో మనము నిత్యము కూడా మనకు మేలు కలగాలి. స్తోత్రం కలుగును గాక. ఇది ఈ పూట మనం తెలుసుకోవాలి. నాకు నిత్యము మేలు కలగాలి ఈ సంవత్సరంలో. నా కుటుంబమునకు, నా పిల్లలకు నిత్యము కూడా ఈ సంవత్సరంలో మేలు కలగాలి. మేము ఆత్మీయంగా బ్రతుకుతూ ఆ మేలును అనుభవించాలి. స్తోత్రం కలుగును గాక. చెప్దాం హల్లెలూయా. మరి ఆదికాండం ఒకసారి చదువుదాం. ఆదికాండం చదువుదాం. 6వ అధ్యాయం 22వ వాక్య భాగాన్ని కూడా చదువుదాం. ఆదికాండం 6వ అధ్యాయం 22వ వాక్య భాగం. ఇదంతా మనకు బాగా తెలుసు. నోవహు అట్లు చేసెను. ఎట్లా చేశాడంట? దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం. మన అంశం ఆజ్ఞాపించిన ప్రకారం చేసేటటువంటి వారిగా మన ముందు మూగాక. అక్కడ నోవహు అంట, ఇప్పుడు చెప్పండి, నోవహు అంట ఇప్పుడు దేవుడు ఆజ్ఞాపించినట్లుగా, నాకు చూడండి నాన్న, దేవుడు ఆజ్ఞాపించినట్లుగా నోవహు, అది ఈ రోజున మన అంశం. అది దేవుడు ఆజ్ఞాపించినట్లుగా చేసేటటువంటి వారికి ఆయన చెప్పాడు, ఈ సంవత్సరం ఇదిగో మనకు నిత్యము మేలు కలుగుతుంది. హల్లెలూయా. నోవహుకు ఏం మేలు కలిగింది అమ్మా? నోవహుకు ఏం మేలు కలిగింది? నోవహుకు దేవుడు ఏం ఆజ్ఞాపించాడు అంటే ఒక ఓడను సిద్ధం చేయమని ఆజ్ఞాపించాడు. ఓడలో ప్రవేశించండి అని ఆజ్ఞాపించాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఓడలోనికి రండి అని చాలా మందిని పిలిచాడంట నోవహు. రండి, లోపలికి ప్రవేశించండి, రండి, ఓడలోనికి రండి. ఓడ ఇదిగో మన గ్రామంలో ఉన్న వారి కొరకు దేవుడు సిద్ధపరచమని చెప్పినాడు. దేవుడు సిద్ధపరిచిన ఈ ఓడ అదే మన గ్రామంలో ఉన్న వారి కొరకు, మీ కుటుంబాల కొరకే ఈ ఓడను దేవుడు సిద్ధపరిచించాడు, లేకపోతే సిద్ధపాటు చేయించాడు నాతోని. మీరు రండి అని 120 సంవత్సరాలు చెప్పారంట. ఎవరైనా ప్రవేశించారా? అంటే దేవుడు ఆజ్ఞాపించినట్లుగా నోవహు కుటుంబం మాత్రమే చేసిందంట. హల్లెలూయా. నోవహు ఇదిగో దేవుడు ఆజ్ఞాపించినట్లుగా అందులో ప్రవేశించాడంట. ఏమైందో తెలిసిన? ఓడలో ఉన్న వారు సేఫ్, ఓడ లోపలికి ప్రవేశించిన వారందరూ కూడా డేంజర్, ప్రమాదం. ఏం ప్రమాదం? కింద నుంచి నీళ్ళు వస్తున్నాయి. జలగండం అన్నమాట వాళ్ళకి. ఏం గండం? నీళ్ళు. ఆ నీళ్ళల్లో ఇప్పుడు ఏమైపోయారంటే చిన్నోళ్ళు మొదలుకొని పెద్దోళ్ళ వరకు అందరూ కూడా ప్రమాదంలో, మరణంలో అందరూ కూడా మృతులుగా మార్చబడినట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. చెప్పండి, దేవుడు ఆజ్ఞాపించినట్లుగా చేస్తే నీకు మేలుంది. హల్లెలూయా. అమ్మా, దేవుడు ఆజ్ఞాపించినట్లుగా అంతే. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడా? దేవుడు ఆజ్ఞాపించినట్లు. ఈ మాటలు వినండి, చాలా మంది దేవుడు ఆజ్ఞాపించినట్లుగా చేయలేదు కదండి. ఇప్పుడు నోవహు ఏమనుకోవాలంటే, అమ్మ మనకులాగా, అంటే మీలో కొంతమందికి లాగా, మనలో కొంతమందికి లాగా దేవుడు ఆజ్ఞాపించినట్లు అందరూ బతకట్లేదు కదా గారు. తింటా ఉన్నారు, తాగుతూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు. ఎంజాయ్మెంట్ ఇష్టం కిష్టాపురం దాకా పోతా ఉంది అయ్య గారు. మరి వాళ్ళు అట్లా చేస్తుండ్రు, మేము ఒక్కలమేనా అయ్య గారు ఉసూరుమంటూ. ఏందయ్య గారు మాకు ఈ బాధ? ఈ రోజున బాధ కాదు, మనకు కాదు బాధ, మనకు దేవుడు సంతోషాన్ని ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. దేవుడు ఆజ్ఞాపించినవి చేయని వారికి బాధలు వస్తున్నాయి. అమ్మ, ఎవరికి ఇప్పుడు చెప్పండి, ఎవరికి మేలు అంటే దేవుడు ఆజ్ఞాపించినట్లుగా చేసేటటువంటి వారికి. అందరూ కూడా ఎట్లా ఉన్నారంటే దేవుడు ఆజ్ఞాపించినట్లుగా చేసినటువంటి వారుగా లేరు. హల్లెలూయా. ఈ రోజున కూడా మందిరాలకు వచ్చేటటువంటి వారందరూ కూడా, అమ్మా, మందిరానికి వచ్చేటటువంటి వారందరూ కూడా దేవుడు ఆజ్ఞాపించినట్లుగా చేయట్లే. ఇంకా అంటే నువ్వు ఓడలోనికి రాలే, నీ కొరకు జలప్రలయం వస్తూ ఉంది, నీ ఇష్టం. ఆ జలప్రలయంలో నువ్వు ఏమైపోతావంటే ఇక నెక్స్ట్ ఇంకొక ఛాన్స్ కూడా లేకుండా, మరొక అవకాశం కూడా లేకుండా ఏమైపోతారంటే, ఇదిగో వాళ్ళందరూ కూడా ఏమైపోయారంటే, అయ్యో దేవుడు అంతా కఠినంగా ఉంటాడా అంటే, అవును, మనకు అవకాశం ఇచ్చినప్పుడు మనం ఉపయోగించుకోకపోతే దేవుడు ఆ తర్వాత సీరియస్గా ఉంటాడు. ఇంకా నీ మొర అయినా, నీ ఏడుపు ఇంకంతే. నీకు అవకాశం ఇచ్చాను, నీకు ఇంత సమయం ఇచ్చేసాను,
2025 సంవత్సరాల వరకు నిన్ను చూశాను, అయినా నువ్వు మాత్రం నేను ఆజ్ఞాపించినట్లుగా బ్రతుకుతున్న వ్యక్తివి కాదు. అందరూ ఎట్లా బ్రతుకుతున్నారు అట్లా బ్రతకననుకొని దేవుడు ఆజ్ఞాపించని జీవితం జీవిస్తూ నువ్వు బ్రతుకుతున్నావు. అప్పుడు ఏమైపోయిందంటే, ఓడలో ప్రవేశించిన వారు దేవునికి ఆజ్ఞ మేరకు, ఇదిగో వారందరూ కూడా భద్రంగా ఉన్నారు. ప్రవేశించిన వారందరూ కూడా నీళ్ళ మీద తెప్పలాగా తేలిపోయారు. కాబట్టి ఈ రోజున బైబిల్ అంటుంది, ఈ రోజున మనకు సంతోషం కావాలంటే, మేలు కలగాలంటే మనం ఏం చేయాలి అంటే, ఈ సంవత్సరంలో దేవుడు ఏం ఆజ్ఞాపిస్తున్నాడా, దేవుడు ఏం చేయమంటున్నాడా, నేనేం చేయాలా, ఈ రోజున నువ్వు ప్రభు సన్నిధిలో అడగాల. అయ్యా ఏం చేయాలయ్యా, నేనేం చేయాలయ్యా, నేనేం చేయాలి, నాకు నిత్యము. ఇంత మంచి మాట ఎవరైనా చెప్తారా? మనకు నిత్యము కూడా మేలు కలుగునట్లుగా, నిత్యము మేలు కలుగునట్లుగా దేవాది దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఈ రోజున అందులో మేలుంది. కానీ ఈ రోజున చాలా మంది దేవుడు ఆజ్ఞాపించిన వాటిని చేయక నోబహు కాలంలో ఉన్న ప్రజల్లాగా కీడును అనుభవిస్తున్నారు. మీకు ఒక విషయం చెప్పనా? ఆదాముతో దేవుడు చెప్పిన మాట ఏంటిది అంటే, అవ్వతో ఆదాముతో, మీరు ఈ పండు తిను దినమున నిశ్చయంగా మీరు ఏమైపోతారు? చేస్తారు. ఒకసారి ఆ మాట చదవండి. 3వ అధ్యాయం 17వ వాక్య భాగం ఆదికాండంలో. ఆదికాండము 3వ అధ్యాయం 17వ వాక్య భాగం. ఆజ్ఞాపించిన, చెప్పండి ఏంటంట, దేవుడు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను, అంటే ఆజ్ఞాపించినవి తిన్నాడా, ఆజ్ఞాపించినవి తిన్నాడా? దేవుడు ఆజ్ఞాపించినవి. మరి ఆజ్ఞాపించినవి తింటే ఏమైపోయాడంటే అక్కడ ఎందుకు శాపం వచ్చింది? మరి దేవుడు ఆజ్ఞాపించినాయి కదా. అక్కడ చెప్పబడింది ఏంటంటే, ఏమని ఆజ్ఞాపించాడు అన్నది కూడా అవసరమే. ఏమని ఆజ్ఞాపించాడు దేవుడు ఆజ్ఞాపించాడు, నువ్వు ఆజ్ఞాపించినవి చేస్తున్నావు. కానీ అక్కడ దేవుడు ఇదిగో తినొద్దు, చెయ్యొద్దు అని ఆజ్ఞ. అది హల్లెలూయా. ఏం ఆజ్ఞ అది? నువ్వు తినవద్దు, నేను ఆజ్ఞాపించిన వాటిని నువ్వు తిన్నావు. తినవద్దు అని నేను ఆజ్ఞాపించిన వాటిని నువ్వు తిన్నావు. కాబట్టి నువ్వు వాస్తవానికి మేలును అనుభవించాలి, దీవెన పొందుకోవాలి. కానీ నువ్వేం పొందుకున్నావంటే శాపం. హల్లెలూయా. ఏమంట? నీ కొరకు నేల శపింపబడి ఉన్నది. హల్లెలూయా. మన 4వ అధ్యాయాలు కూడా చూస్తే ఆయన కొడుకు కయ్యను ఏమైపోయాడు అంటే, ఎంత శాపం, దేశదిమ్మరైపోయాడు. అంటే ఇప్పుడు ఆజ్ఞాపించిన వాటిని ఈ 2026 సంవత్సరంలో దేవుడు ఆజ్ఞాపించిన వాటిని ఏమైతే ఆజ్ఞాపిస్తూ ఉన్నాడో, ఏమైతే చెయ్యమని ఆజ్ఞాపిస్తున్నాడో దానిని మనం చేసి నిత్యము ఈ సంవత్సరములో మేలు కలుగునట్లుగా మనమందరమును కూడా జీవించుదుము గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ 3 వ్యక్తులను నేను మీకు జ్ఞాపకం చేశాను. మొదటి వాళ్ళు మంత్రసానులు. వారంట ఫరో ఆజ్ఞాపించాడు, రాజు కదా, అధికారం ఉన్నవాడు కదా, మనుషుడు కదా, మనుషుడు ఆజ్ఞాపించినవి చేయలే. ఈ రోజున సాతానుగాడు కూడా, లోకంలో కూడా మనుషులు కూడా ఇలాగా ఆజ్ఞాపిస్తారు, ప్రేరేపిస్తారు. ఆజ్ఞాపించడం అంటే ప్రేరేపిస్తూ ఉంటారు, అది చెయ్యి, ఇది చెయ్యి, అలా అని. కానీ ఈ రోజున నువ్వు ఆ ప్రేరేపణకు లొంగిపోతే ఈ సంవత్సరం కూడా నీకు నిత్యము ప్రభు మేలు కలిగించాలనుకున్నాడు. నిత్యం ఈ సంవత్సరం అంతా మేలు కలిగించాలనుకున్నాడు. అయినా నువ్వు మిస్ అయిపోతావు ఈ సంవత్సరంలో కూడా. మరి ఏం జరుగుతుంది అంటే, ఈ సంవత్సరంలో కూడా కీడే, ఇంకా మేలు లేదు నీ జీవితంలో. ఈ సంవత్సరంలో కూడా ఏడిపే, ఈ సంవత్సరంలో కూడా దుఃఖమే. కాబట్టి ఈ యొక్క సమయం ముందు మనం చేసుకోవాలంటే, లేదయ్యా ఈ సంవత్సరం ఇదిగో గడిచినటువంటి సంవత్సరాలలాగా ఇదిగో నేను ఈ సంవత్సరం జీవించను. ఈ సంవత్సరంలో నాకు మేలు తప్ప మరొకటి వద్దు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనోహ అనే ఒక వ్యక్తి మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తాడు. నేను టూకీకి చెప్తాను ఏం తీయిస్తే. మనోహ ఈ యొక్క వ్యక్తికి అంట, మనోహ భార్యకు అంట పెళ్ళై చాలా సంవత్సరాలు అయింది, కానీ పిల్లలు. ఈ మనోహ మనకు న్యాయాధిపతుల గ్రంథంలో కనిపిస్తాడు.
అయితేనంటే వీళ్ళ ప్రార్థన ఏంటిదంటే, అయ్యా మాకు మేలు చేయయ్యా, ఈ సంవత్సరంలోనైనా మా గర్భం తెరవండి అయ్యా, ఈ సంవత్సరంలోనైనా మాకు మంచి కుమారుని దయచేయండి అయ్యా అని వీళ్ళు ఎంతో సిన్సియర్గా ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తులు. హల్లెలూయా. దేవుడంట వారి ప్రార్థన నిజంగానే ఆలకించాడు. హల్లెలూయా. అయ్యో వీరు ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు కాబట్టి వీరికి ఖచ్చితంగా మేలు చేయాలా, వీరికి ఖచ్చితంగా సంతానాన్ని ఇవ్వాలా, వీరికి ఖచ్చితంగా సంతోషాన్ని ఇవ్వాలి అని అనుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏం జరిగిందో తెలిసిన, అయితేనంట మనోహ భార్య పొలంలో ఉంటే ఆ మనోహ భార్య దగ్గరకంట దేవుడే తన దూతలాగా ఆ రోజున దిగి వచ్చాడు. దేవుడు దూతలాగా ఆయన అక్కడికి వచ్చాడు. వచ్చి మనోహ భార్యతో ఏం చెప్పాడు అంటే, ఒకసారి అది చదివిద్దాంలే, ఒకసారి చదవండి. న్యాయాధిపతుల పుస్తకం చదవండి. న్యాయాధిపతుల పుస్తకం హల్లెలూయా 13వ అధ్యాయం 13-14. 13-14. ఆమె ద్రాక్షారసమునైనను, వినండి, ఆమె ద్రాక్షారసాన్నైనా ఆమె మద్యాన్నైనా ఏం చేయకూడదు, ఆమె తాగొద్దు. అపవిత్రమైన దేన్ని కూడా తినకూడదు. విన్నారా? ఏం ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు మనోహ భార్యకు? దేవుడు ఏం ఆజ్ఞాపిస్తా ఉన్నాడు? నువ్వు అపవిత్రమైన దాన్ని తాగొద్దు. హల్లెలూయా. నువ్వు అపవిత్రమైన వాటిని ఏం చేయొద్దు, తినొద్దు, త్రాగొద్దు. నువ్వు నిన్ను అపవిత్రపరిచేవి నువ్వు తినొద్దు, త్రాగొద్దు. ఇది ఆజ్ఞాపించాడంట. అమ్మ, ఈ రోజున కూడా దేవుడు మనకి ఎన్నెన్నో ఇచ్చాడు తినమని. స్తోత్రం చెప్పండి. ఎన్నెన్నో ఇచ్చాడు తినమని. స్తోత్రం కలుగును గాక. ఎన్నెన్నో కూల్ డ్రింక్స్ ఇచ్చాడు తాగమని. ఆ ఇండ్రిని మాత్రమే తాగొద్దన్నా నిన్ను. ఈరోజున అందరూ ఏం చెప్తానంటే, ఎందుకు తాగొద్దన్నాడు? ఎట్లుంటుందో తాగితే? అయ్యో, ఎట్లుంటుంది ఏంది? నువ్వు నరకంలో చెప్తావు ఎట్లున్నదో. ఆ తర్వాత అక్కడ పోయిన తర్వాత ఇంకా తాగినోడు మరి అవునా కాదు చెప్పండి? వానికే తెలుస్తుంది, అక్కడ తెలుస్తుంది ఎట్లుంటుంది, ఏమవుతుంది, ఏం సంగతి అని. నిజమే అమ్మా. కాబట్టి ఆజ్ఞాపించాడంట, నువ్వు తినొద్దు, నువ్వు తాగొద్దు. ఎందుకంటే అవి అపవిత్రమైనవి. పవిత్రమైనవి ఉన్నాయి అమ్మా. నీకు బలాన్ని ఇచ్చేవి ఉన్నాయి, నీకు శక్తిని ఇచ్చేవి ఉన్నాయి. స్తోత్రం కలుగును గాక. నువ్వేం చేయొచ్చు అంటే, నీకు బలాన్ని ఇచ్చేయి, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేయి, నీ గుండెను, నీ ఊపిరితిత్తులను, నీ కాజ్యాన్ని, నీలో ఉంటున్నటువంటి అవయవాలను పాడు చేయనివి ఉన్నాయి కొన్ని. అవి నువ్వు తినొచ్చు, త్రాగొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ పాడు చేసి ఉన్నాయి, నిన్ను బ్రతికుండగానే కాల్ చేసేటివి ఉన్నాయి. ఇగో అవి నిన్ను నాశనం చేసి, అవి నువ్వు ఏం చేయకూడదు అంటే, చెప్పండి, ఏం చేయకూడదు? నువ్వు తినొద్దు, నువ్వు త్రాగొద్దు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. రోజు మాంసం తీసుకొచ్చి తిను, ఎంత మంచి బలం వస్తుంది. వస్తుందా రాదా? మీరేం చెప్పట్లే. ఎంత మంచి బలం వస్తుంది. మంచి రోజు మటనే, రోజు చికెనే, ఆదివారం ఇంకా ఫిష్, అన్నీ అట్లాంటివి తినండి. ఎంత ఆరోగ్యంగా ఉంటారు మీరు. స్తోత్రం కలుగును గాక. తాగకూడని ఉన్నాయి. మంచిగా రోజు పాలు తీసుకొచ్చుకొని దాంట్లో మంచిగా హార్లిక్స్ వేసుకొని తాగండి. పిల్లలు కూడా మంచిగా పోయండి హార్లిక్స్ వేసి. ఎంత హార్లిక్స్ ఈజ్ బూస్ట్ ఈజ్ అవర్ ఎనర్జీ. చెప్పట్లే, అన్ని చూపించట్లే. అవి ఎనర్జీని ఇచ్చేయి, బలాన్ని ఇచ్చేయి, ఆరోగ్యాన్ని ఇచ్చేయి. నీ అవయవాలను, నీ ఆయుష్ను కాపాడే వాటిని నువ్వు సేవించాలా, భుజించాలా. స్తోత్రం కలుగునుగాక. వాటిని నువ్వు తింటే నువ్వు ఆరోగ్యవంతురాలుగా ఉంటావు. ఇంకా 4 కాలాలు బతుకుతావమ్మా, ఇంకా 10 కాలాలు జీవిస్తావయ్యా. హల్లెలూయా. ప్రభు అంటూ ఉన్నాడు. ఆమెకు ఆజ్ఞాపించాడంట, మనోహ భార్యకు దేవుడు ఆజ్ఞాపించాడంట, నువ్వు ఇదిగో ప్రార్థన చేసుకుంటున్నావు కదా, అయ్యా నాకు మేలు కలగాల, నా జీవితంలో సంతోషం లేదు, నాకు సంతోషం కలగాల అని నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా. ఇదిగో నీకు సంతోషం కలగాలంటే, నువ్వు ఏదైతే మేలును చూడాలనుకుంటున్నావు అంటే, నీ గర్భఫలం కావాలనుకుంటున్నావుగా, నేను మామూలు వ్యక్తిని ఇవ్వట్లేదు,
మహాబలవంతుడైన వ్యక్తిని నీకు ఇవ్వబోతున్నాను. నీ కొడుకు ఎవరో తెలిసినా, నీ కొడుకు ఎవరో తెలిసినా, నా ప్రజలను ఇదిగో శత్రువుల చేతిలోంచి విడిపించేవాడు. స్తోత్రం కలుగును గాక. నేను నీకు ఇవ్వబోతున్న కొడుకు ఎవరో తెలిసినా, ఇదిగో ఇజ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా, జడ్జిగా ఆయన ఉండబోతున్నాడు. ఆయన ముందు శత్రువులు నిలవబడలేరు, తట్టుకోలేరు. అంత శక్తిని నేను, అంత అభిషేకాన్ని నేను ఇదిగో నీ గర్భంలో నీకు ఇవ్వబోతున్న కొడుకుకు నేను ఇస్తున్నాను. అయితే నువ్వేం చేయాలా? నేను ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు చేయాలా? ఏం ఆజ్ఞాపిస్తున్నావయ్యా? అలాంటి కొడుకు నువ్వు పొందుకోవాలంటే, అలాంటి అభిషేకమును కలిగినటువంటి వ్యక్తిని నీ గర్భంలో నువ్వు కనాలంటే నువ్వేం చేయాలో తెలిసిన? అపవిత్రంగా అట్లా పడితే అట్లుంటే నీకు నేను ఇవ్వను. హల్లెలూయా. అపవిత్రంగా ఉంటే ఇవ్వను. అపవిత్రాలుగా ఉంటే నేను ఇవ్వను. ఎలా ఉండాలి మరి? నువ్వు పవిత్రంగా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ఏది పడుతుంది తిని, ఏది పడుతుంది దాగి, అమ్మా ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏది పడుతుంది చూసి, ఏది పడుతుంది చేసి దేవుని దగ్గరికి వస్తే దేవుడు, మీరు చెప్పండి అమ్మా, యాక్సెప్ట్ చేస్తారా? మనమే చేయం. దేవుడు ఎట్లా అంగీకరిస్తాడు? కాబట్టి నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు ఇలాగ చేస్తే నీకు అలాంటి కుమారుని నేను ఇవ్వబోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మన జీవితంలో కూడా ఎన్నో మేళ్ళు ప్రభు మనకు చేయాలనుకుంటూ ఉన్నాడు. ఎన్నో దీవెనలను కుమ్మరించాలనుకుంటూ ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా ఆయన ఆజ్ఞాపిస్తున్న దాన్ని అనుదినము నువ్వు చేయగలిగినట్లయితే, అనుదినము ఆయన నీ ఎడల నూతనమైన వాత్సల్యమును చూపబోతూ ఉన్నాడు. నూతన కృపను ఇదిగో నువ్వు పొందుకునేట్లుగా చేయబోతూ ఉన్నాడు. యేసయ్యకు స్తోత్రం కలుగును గాక. వాక్యం తెలియపరుస్తుంది. ఈ మాటలు వినండి. ఆవిడంట దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఇదిగో దానిని ఏం చేశాడంటే, చెప్పండి, ఏం చేశాడంట? దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని ఆవిడ చేసిందంట. తల్లి చేస్తుంది. అమ్మా ఈ రోజున తల్లి అమ్మా చేన్లో మేస్తేనంట పిల్ల పోయి ఆడమేయదంట. తల్లి పోయి గట్టు మీద మేస్తుందంట. పిల్ల ఏం చెప్తాంట? మా అమ్మ ఎక్కడ గట్టు మీదకి వచ్చి, ఇంకా నేను ఆ లోపల మా అమ్మ ఇక్కడ ఉండే. ఈరోజున చాలామంది తల్లిదండ్రులు చెడిపోయి ఉన్నారు. చాలామంది తల్లి తండ్రి ఈరోజున ఎలా ఉన్నారు తెలిసిన? పిల్లలు చూసి ఈ రోజున నాశనం అయిపోయేటట్లుగా ఉన్నారు. నేను చూసి నీ మాటలు విని, ఓ మా అమ్మన గుళ్ళకి పోతే చాలా ఆత్మీయరాళ్ళకి కనిపిస్తుంది, కానీ ఇంటికి వచ్చిన తర్వాత చూడలే గారు మీరు, గ్రంథాలు సరిపోవాయి గారు. మా అమ్మ మాటలు అవి కూతలు కావయ్య గారు. ఈ రోజున చాలా మంది పిల్లలు తల్లిదండ్రులను బట్టి నాశనం అయిపోతా ఉన్నారు. బైబిల్ అంటుంది, తల్లిగా మనోహ భార్య ఏం చేస్తుంది తెలిసిన? ఇదిగో దేవుడు ఆజ్ఞాపించినవి మేం చేస్తాం. హల్లెలూయా. దేవుడు ఆజ్ఞాపించిన వాటిని మేము చేస్తాం. దేవుడు అపవిత్రతను ఆజ్ఞాపించలే, పవిత్రతను ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా భయం మనం కలిగి ఉండాలి. మంత్రసానులకు ఆ భయమే ఉంది. అమ్మో, దేవుడు ఆజ్ఞాపించిన వాటిని కాకుండా మేము వేరే చేస్తే దీవెనలు కాదు కానీ శాపం పొందుకుంటాం. భయపడ్డారు వాళ్ళు. అందుకని దేవుడు వారికి మేలు చేసి వంశాభివృద్ధిని కలిగజేశాడు, సంతానాన్ని ఇచ్చాడు, వారిని వృద్ధి పొందించాడు, ప్రబలేటట్లుగా చేశాడు. స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున దేవుడు ఆజ్ఞాపించిన వాటిని మనం చేయగలిగినట్లయితే ఈ నూతన సంవత్సరంలో నీకు నాకు కూడా ఏం ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన? అపవిత్రతను కాదు, పవిత్రతను కాదు. ఈ మాటలను మనం ఆలకిద్దాం. ఒక రోజంట ఒక ఇంట్లోనంట గొప్ప ఫంక్షన్ జరుగుతుంది. అంగరంగ వైభవంగా ఊరిని చుట్టుపక్కల ప్రాంతాలందరినీ కూడా పిలిచి ఆ ఫంక్షన్ ఘనంగా జరిగిస్తున్నాడు. పెద్ద ఇల్లు కట్టాడు. ఓ బోల్డ్ అంతా పందిర్లు వేసాడు. అద్భుతంగా ఉంది. అందరు కూడా వచ్చారు. అప్పుడు ఆయన సాక్ష్యం చెప్పాడంట, దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు నన్ను ఇంతగా దీవించాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నాకు మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు, నాకు నెలకి ₹1,00,000 చిల్లర నాకు జీతం వస్తుంది, పొలాలను ఇచ్చాడు, ఆస్తిని ఇచ్చాడు, ఇగో ఈరోజు ఎంతో గొప్ప బంగ్లాని ఇచ్చాడు. ఆయన ఘనంగా సాక్ష్యం చెప్తున్నాడంట. అప్పుడు అన్నారంట, అవునయ్యా, ప్రతి వారి ఎదుగుదలకు ఎవరో ఒకరు ఉంటారంట కదా.
ఎవరిని నువ్వు ఇన్స్పిరేషన్గా తీసుకున్నావు? ఎవరిని బట్టి ఇంత గొప్పనివయ్యావు? ఎవరిని చూసి నువ్వు నేర్చుకున్నావు అంటే ఆయన అన్నాడంట, మా నాన్నని అన్నాడంట. ఎవరిని చూసి అంట? ఆహా, అవునయ్యా, మీ నాన్న అంత గొప్పోడా? అవును, మామూలు తాగుబోతాడు కాదయ్యా. అదేందయ్యా, మా నాన్న చూసి నేర్చుకున్నాను అని అన్నావు. మీ నాన్న మరి తాగుపోతాడన్నావు. అవునయ్యా, మా నాన్న తాగి మా అమ్మను కొడుతుంటే, మా నాన్న దాగి బజార్లో పడుతుంటే, గొడవలు పెడుతుంటే నేను చిన్నప్పుడు డిసైడ్ అయిపోయాను, నేను పెద్దోనైన తర్వాత మా నాన్నలాగా ఉండొద్దు. భార్యని హింసించేటటువంటి వ్యక్తిగా నేను ఉండకూడదు. పిల్లల్ని పట్టించుకునే వ్యక్తిగా నేను అట్లుండొద్దు. ఎక్కడ పడితే అక్కడ అవమానాన్ని కలిగించే వ్యక్తిగా నేను ఉండొద్దు. కనీసం బుక్కెట్ అన్నం కూడా పెట్టినటువంటి అట్లాంటి వ్యక్తిగా నేను ఉండొద్దు అని ఆయన డిసైడ్ అయ్యాడంట. వాళ్ళ నాన్నని చూసి, కుటుంబాన్ని చూసి, కుటుంబ పరిస్థితులను చూసి ఇట్లాగా నేను ఉండొద్దు. ఆ దారి గుండా ఇంకొకటి వెళ్తుందంట. వాడు కూడా ఎవరో తెలిసిన? ఆ వ్యక్తి కూడా ఎవరంటే వీని తమ్ముడే. బాగా భవంతులు కట్టుకొని, బాగా పొలాలు కొనుక్కొని, మంచి ఉద్యోగంలో ఉండి, బాగా ఆశీర్వదించబడిన ఈ యొక్క వ్యక్తి తమ్ముడు. వాడు పచ్చి తాగుబోతాడు. వీడేం చూశాడు తెలిసిన? వీడంటాడు, నేను అయ్యగారు తాగడానికి, తాగుబోతు కావడానికి మా నాన్న కారణం. ఎందుకురా మీ నాన్న కారణం? మా నాన్న తాగినప్పుడు మా నాన్న తాగి ఏం చేస్తాడు? ఇలా చేస్తాడు. నువ్వు ఏం చూస్తున్నావు? ఇద్దరు కొడుకులే. ఒకడేమో మంచిని చూశాడు, నేను ఇలా ఉండొద్దు. దేన్ని తీసుకుంటున్నావు ఈ రోజున? లోకంలో అందరూ ఇలాగ బతుకుతున్నారు, పాడుబడ్డ జీవితం. నేను అలాగనే నేను కూడా బ్రతకాలి. అదే నువ్వు తీసుకుంటున్న మాదిరి? లోకస్తులందరూ బూతులు మాట్లాడుతున్నారు. అదే లోకస్తులందరూ దేవుడంటే భయం లేని వారికి ఎట్లా పడితే అట్లా ఉన్నారు. అదే దగ్గర మా మందిరంలో ఉన్న వాళ్ళు కూడా ఎట్లా పడితే అట్లా ఉంటున్నారు. అయ్యగా ఏది నువ్వు తీసుకుంటున్న మాదిరి? నువ్వు బాగుపడదు గాక, నాశనం కావద్దు, ఇతరులను చూసి నువ్వు ఏమైపోవద్దు అంటే నీ జీవితాన్ని అగో ఆ తాగుబోతులాగా. మా నాన్న తాగుబోతాడు గారు, మా నాన్నను చూసి ఇది నేర్చుకున్నా. మరి వాడు బాగుపడ్డాడు కదరా, మీ నాన్నను చూసే వాడు బాగుపడ్డాడు కదరా. ఈ రోజున గొప్ప లక్షాధికారి అయ్యాడు వాడు. ఈ రోజున ఎవరిని చూస్తున్నాం మనం? ఏం నేర్చుకుంటున్నాం మనం? ఏం అనుసరిస్తున్నాం మనం? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అమ్మా, ఈ రోజున చెడిపోవడానికి కాదు మన మందిరానికి వచ్చింది. ఇంకా మన యొక్క భక్తి జీవితంలో మందిరానికి వచ్చి కూడా ఇంకా అలాగనే భక్తి లేని వారిగా కాదు ఉండడానికి మందిరానికి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన జీవితంలో మందిరానికి వచ్చినటువంటి వారు ఇదిగో చూసి విని నేర్చుకునేటటువంటి వారిగా ఉందురుగాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో దేవుడు అనేకమైన వాటిని ఆజ్ఞాపించాడు. మీకు తెలిసిన మీకు వాస్తవానికి ఆర్థిక ఇబ్బందులు ఉండొద్దు అని అనుకుంటున్నారా? అయితే 10వ భాగాన్ని మీరు నా మందిరంలోకి తీసుకుని రావాలా. ఇది దేవునికి ఆజ్ఞ, ఇది ఆర్డర్. ఈ రోజున చాలా మంది ఏం చేస్తున్నారు చెప్పండి? ఆజ్ఞాపించినవి. అయ్యగారు నేను ప్రభుత్వ ఉద్యోగిని కాదు అయ్యగారు. ఏ ఉద్యోగిగాను? ప్రభుత్వ ఉద్యోగిని కాదయ్య గారు, నేనేదో కూలి పని చేసుకునే వ్యక్తిని అయ్యగారు, నేనేదో లేబర్ అయ్యగారు. ప్రభుత్వ ఉద్యోగి బ్రతుకుతూ ఉన్నాడు, నువ్వు కూడా బ్రతుకుతున్నావు కదా. ప్రభుత్వ ఉద్యోగికి పైసలు వస్తున్నాయి, నీకు కూడా వస్తున్నాయి, రావట్లేదా? నువ్వు కూలి చేసుకున్న దాన్ని నీకు కూలి ఇవ్వట్లేదా? మరి నువ్వేం చేయాలా? నేను ఆర్థికంగా దేవుడు అన్నాడు ఇది ఆజ్ఞ, మీరు ఇది చేయండి. నువ్వు ఆర్థికంగా నీ కుటుంబం అప్పుల పాలుగా దిగజారిపోకుండా ఉండాలంటే నువ్వు ఈ ఆజ్ఞను పాటించాలి. ఏం చేయాలా? నీకెంతైనా రాని వాళ్ళకి లాగా నీకు ₹1,00,000 రాకపోవచ్చును, నువ్వు 10,000 ఇవ్వడానికి. అందులోంచి వాళ్ళకి లాగా 30,000 నీకు జీతం లేకపోవచ్చును, అందులోంచి 30,000 నుంచి ఒక 3,000 నువ్వు దేవునికి ఇవ్వడానికి. ఈ రోజున దేవుడు నీకు ఇచ్చేది 500 కావచ్చును, చాలు. అందులోంచి ₹50 పక్కన పెట్టు. ₹50 అంటే నెలంతరికి ₹50 కాదని చెప్పేది.
నీకు ఒక రోజుకి 50 వస్తే దాంట్లోంచి నువ్వు ఇది ఇది 10వ భాగం. ఎందుకో తెలుసు, ఎందుకు చెప్పాడు దేవుడు ఎందుకు చెప్పాడు? ఇదిగో ఆకాశము నుండి విస్తారమైన దీవెనలు నీ మీదకి రావాలంటే, ఆకాశం నుండి విస్తారమైన దీవెనలు మాగలరు. దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుడు ఆజ్ఞాపిస్తున్న వాటిని చేసేవారు కావాలండి. ఎవరు కావాలా? నోవహు, చెప్పండి, ఎవరు ఆజ్ఞాపించినట్లుగా చేశాడంట? నోవహు పిల్లలు ఎవరు ఆజ్ఞాపించినట్లుగా చేస్తున్నారంట? ఈ రోజున దేవుడు ఆజ్ఞాపిస్తున్న వాటిని, దేవుడు చెప్తున్న వాటిని చేయగలుగుతున్నామా? అందుకని ఈ రోజున మన కుటుంబాలు చూడండి, అదొక శాపం. కుటుంబంలో మనం అదే అనుకుంటున్నాం, మాకు 100 కదా అయ్యా వచ్చేది, 100లోనే 10 తీసి పక్కన పెట్టు, 100లోనే 10 తీసి దేవుని పక్కన పెట్టు. అది దేవుంది. అది చేయడాన్ని బట్టి దీవెన కాదు, శాపము పొందుకుంటున్నారు. అక్కడ చెప్పబడింది మలాకీ పుస్తకంలో, మీరు చదవనవసరం కానీ శాపము ఈ రోజున. కాబట్టి ప్రభు అంటుండు, ఈ సంవత్సరంలో మనకు మేలు కలగాల. చెప్పండి, ఏం కలగాల? అమ్మా ఈ మాటలు వినండి, మేలు కలగాల. నేను ఇప్పటికి గర్వంగా చెప్పుకోగలను ఏంటంటే, నేను చదువుకునే సమయంలో నాకు పాకెట్ మనీ పంపిస్తే, పాకెట్ మనీ దేనికి పంపిస్తే, ఎంత పంపిస్తారు? అసలు అది ఎంతో తక్కువ, 200 300 పంపించారు. ఆ పాకెట్ మనీలో నుండి కూడా నేను అప్పటి నుండి దేవునికి ఇదిగో దశమ భాగం ఇవ్వడం మొదలుపెట్టాను. ఇప్పటికీ ఈ రోజున నేను చెప్తున్నది ఏంటంటే, నా ఆశీర్వాదాన్ని నేనే, దేవుని యొక్క ఆజ్ఞను ఈ రోజున ఆజ్ఞాపించిన దాన్ని చేయడాన్ని బట్టి నేను పొందుకుంటున్నాను. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. బైబిల్ అంటూ ఉన్నది, ఈరోజు దేవుడు ఆజ్ఞాపించినవి చేయరు. మీరు బైబిల్ గ్రంథంలో చదివితే దేవుడు ఏం ఆజ్ఞాపించాడు తెలిసిన? అమ్మా, మీరు పని చేసుకునే దినాలు 6 దినాలంట. మనం అందరం కూడా పని చేసుకునే దినాలు 6 దినాలంట. ఓసారి ఆ మాట కూడా చదవండి, మీకు ఇది కూడా బాగా అర్థమవుతుంది. హల్లెలూయా. ఇర్మియా పుస్తకం 17వ అధ్యాయం 22వ వాక్య భాగం. ఇర్మియా పుస్తకం 17:22లో ఏం కనిపిస్తుందంటే, ఇర్మియా 17:22, విశ్రాంతి దినమున మీ ఇళ్ళలో నుండి ఏ బరువు మోసుకొని పోవద్దు, ఏ పని కూడా మీరు చేయొద్దు. దేవుడు ఏం చేశాడంటే ఆజ్ఞాపించాడంట. హల్లెలూయా. నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు అది ప్రతిష్ఠ దినంగా ఎంచుకోవాలి. హల్లెలూయా చెప్పండి. ఏ పని చేయొద్దు. అమ్మా, మనము దేవుడు మనకు, నేను పోయినసారి చెప్పాను కదా, ఇది హాలిడే, నాట్ వర్కింగ్ డే. అంటే పనిచేసే దినం కాదు, ఇది పని చేయకూడని దినం, దేవుని ఆరాధించే దినం. స్తోత్రం కలుగును గాక. దేవుడు దీన్ని ఏం చేశాడంటే, చెప్పండి, ఏం చేశాడంట? ఆజ్ఞ. ఏం చేశాడు? అమ్మా, దేవుడు ఆజ్ఞాపించాడంట. ఈ రోజున అదే దేవుడు చెప్తుండే, ఆ రోజు కూడా దేవుడు ఆజ్ఞాపించిన దానిని నువ్వు చేయకపోతే, మీరు చెప్పండి, దేవుడు చెప్పినట్లుగా చేయకపోతే నీకు దీవెనా, నీకు శాపమా? అది నేను చెప్పకూడదు, మీరే హృదయంలో మీరు తెలుసుకోగలగాలి, మనం తెలుసుకోగలగాలి. దేవుడు ఆజ్ఞాపించిన దానిని మనం చేయకపోతే, దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని చేయకపోతే, ఆ రోజున ఆదాముకి ఏమొచ్చిందంటే శాపం వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే, విశ్రాంతి దినాన్ని మీరు ఏం చేయాలటంటే 6 రోజులు పని చేసుకోండి. 6 రోజులు పని చేసుకోండి. ఎంత పని చేసుకుంటారు 6 రోజులు. కాబట్టి విశ్రాంతి దినాన్ని మీరు ఏ పని చేయకూడదు, ఏం మోసుకుని రాకూడదు. యెషయా పుస్తకం అదే చెప్తూ ఉంటాడు. ఆ విధంగా ఎవరైతే ఆజ్ఞాపించిందని చేస్తారో, 58:14 యెషయా పుస్తకంలో, 58:14 యెషయా పుస్తకం. వింటున్నావా? నువ్వు ఆనందంగా ఉండబోతున్నావు. గట్టిగా చప్పలు కొట్టు, ప్రభుకు స్తోత్రం చెల్లించండి. అమ్మా, ఆనందం ఉందా ఈ రోజున? దేవుడు ఆజ్ఞాపించిన వాటిని చేస్తేనే నీకు ఆనందం కలుగుతుంది. దేవుడు నీకు ఆనందాన్ని ఇస్తాడు. స్తోత్రం కలుగును గాక. బైబిల్ అంటూ ఉంది, చదవమ్మా. దేశం యొక్క ఉన్నతంగా దేవుడు ఉంచబోతున్నాడంటే స్తోత్రం చెప్పండి. తర్వాత దేవుడు స్వాస్థ్యాన్ని కూడా ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. ఈ రోజున ఆనందంగా పోతున్నాం. ఈ రోజున
ఉన్నతంగా దేవాది నిన్ను ఉంచాలనుకుంటున్నాడు. ఆ స్థితిని కూడా మనం పోగొట్టుకుంటున్నాం. దేవుడంట నీకు స్వాస్థ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాడంట, అన్నిటిని పోగొట్టుకుంటుంది. దేన్ని బట్టి? దేవుడు ఆజ్ఞాపిస్తున్న దానిని, దేవుడు ఆజ్ఞాపిస్తున్న దాన్ని చేయక. ప్రభు అన్నాడు, ఇదిగో మీరు విశ్రాంతి దినాన్ని, అంటే మనం ఈ రోజున పరిశుద్ధ దినంగా మనం భావిస్తున్నాం కదా. మందిరానికి వచ్చే దినం, ప్రభుని ఆరాధించే దినం. చాలా మంది ఈ రోజు కూడా అర్థం కాలేదు అది. ఈ రోజుకున్న ప్రాముఖ్యత, దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు, దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరిస్తున్నావు. బైబిల్ అంటూ ఉన్నది, ఆదాముతో చెప్పావు కాబట్టి నీకు శాపమే. నిన్ను బట్టి నేల ఏమైపోయింది? నిన్ను బట్టి నేల శపించబడిపోయింది. హల్లెలూయా. సంవత్సరం నీకు మేలు కలగాలి, నువ్వు ఆత్మీయంగా బ్రతికి ఉండాలంటే, జీవించాలంటే నేను ఆజ్ఞాపించినవి నువ్వు చేయాలి. ఈ రోజున ప్రభు సన్నిధిలో మనం అందరం కూడా ప్రార్థన చేద్దామా? అందరం